హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరు బాగున్నారని అనుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఒకటి కొట్టండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి క్యాప్సికమ్ బజ్జీలు అండి. క్యాప్సికమ్ బజ్జీలు చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను వీడియో. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సన్నగా కట్ చేసుకొని మిర్చి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ నేనైతే ఒక 4 తీసుకున్నా. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 4 ఇట్లా మూడు వాటితోనే చేసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎలా కట్ చేయాలో నేను వీడియోలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మనం మిర్చి బజ్జీ లాగానే కట్ చేసుకోవాలి. లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా తీసేయాలి. గింజలు లేకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మిర్చి బజ్జీ లాగా. ఇలా కట్ చేసుకున్నాక ఇవి మనము బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో అలానే కలుపుకోవాలండి. వీటికి నేనైతే కావలసినవి చూపిస్తున్నాను. నేను శనగపిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. మీరు చూడొచ్చు వీడియోలో నేను ఎలాంటివి వేసానో మీరు కూడా అలానే వేసుకోండి. వాము కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను అది వాసన వస్తుందని వాము వేసుకోలేదు. కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి నేనైతే ఇంట్లోనే తయారు చేస్తాను. కొంచెము జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం చిటికెడు సోడా వేసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తానండి. కాకపోతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలా చూస్తేనే అర్థమవుతుంది నేను ఎలా చేశాననేది. కొంచెం వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇది నేను చూపిస్తున్నాను కదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం పల్సగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంలో ఉండాలండి పిండి అయితే. తర్వాత నేను క్యాప్సికమ్ కూడా ముంచి చూపిస్తున్నాను. అతుక్కోవాలి క్యాప్సికానికి పిండి అయితే. మనం సేమ్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో ఇలానే తయారు చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూస్తే చిన్న లైక్ మాత్రం కొట్టండి. ఇలా చిన్నగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అప్పుడు తినేస్తే చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోతో బాయ్ అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ వీడియోస్ని చూస్తూ ఉండండి.